దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుడిని ఎరుగని దానిని, ఇది ఎలాగా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలు అనబడే ఆమెకు ఇది 6వ మాసం. దేవుని చెప్పిన ఏ మాటనైనను నిరార్థకము కానరాదు. నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.